హుజూర్నగర్ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో సుమారు 10 నుండి 20 మంది పైగా జ్వరాలతో బాధపడుతున్నారు. నిత్యం 2 నుంచి 3 డెంగీ కేసులు నమోదవుతున్నట్టు తెలుస్తోంది. హుజూర్నగర్ పట్టణంలో భారీగా విష జ్వరాల కేసులు నమోదు కావడం, అందులో ఎక్కువగా చిన్నపిల్లలు కూడా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. హుజూర్నగర్ మండలంలో రోజుకు 100కి పైగా జ్వరంతో రోగులు ఆసుపత్రి బాట పడుతున్నారు. అటు ప్రభుత్వ, ఇటు ప్రైవేట్ ఆసుపత్రుల్లో జలుబు, జ్వరం, విరేచనాలు, దగ్గు తదితర సమస్యలతో బాధపడుతూ వస్తున్న రోగులే అధికంగా కనిపిస్తున్నారు. దీనికి తోడు కీళ్లు, కాళ్ల నొప్పులు సమస్యలతో బాధపడుతున్న కేసులు అధికంగా నమోదవుతున్నాయి. శానిటైజర్ చేయాలి కదా, ఇంతవరకు చేయండి. పగులు పుట్టిన దానికి వస్తుంది. ఖర్చు అవుతుంది. చూడమ్మా చిన్న ఏంది जर
ఇట్లా సాయం చేయట్లేదు సార్. మాకు అందరికి పిల్లగాళ్ళకి చిన్నోళ్ళకి పెద్దోళ్ళకి దోమలు కుట్టి జ్వరాలు ఇగో మొహం అంతా అందరికీ అర్ధగంట ముందు దోమ కుట్టి జ్వరం ఒళ్ళు కాలిపోతుంది, జ్వరం తగ్గుతుంది సార్. అసలు ఎవరు పట్టించుకుని లేదు మాకెళ్ళి అధికారి ఇంతవరకు ఎప్పుడైనా సరే మేము ఇన్ని సంవత్సరాలైనా కూడా మా పిల్లగాలు మా ఎత్తైనా కూడా మేము ఇంతే అయిపోవాలా. అన్ని ఊళ్ళు అన్ని రాష్ట్రాలు అన్ని దేశాలు అన్ని ఊళ్ళు అందరూ బాగా చేస్తున్నారు కానీ మా ఊరు బాగుపడిందే లేదు. నెల నుంచి కూడా మన కాంగ్రెస్ వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా గెలిపించి ఓట్లేదు గెలిపించి చేసిన వాళ్ళు కూడా ఆ నెల నుంచి కూడా మాకు ఏది పట్టించుకుని లేదు, కాలువలు తీసేది లేదు, ఏమి లేదు సార్. పిల్లగాళ్ళకి అందరికి జ్వరాలు వచ్చి అల్లారిపోతున్నారు. అసలు ఒకరి మీద ఒకరు జ్వరాలు డబ్బులు పేదవాళ్ళు మాకేం పని ఇవాళ ఉన్నా రేపుండో నాట్లు ఒక్కొక్కరు 10,000 20,000 వదులుతున్నాయి. రక్తపరీక్షలని అయ్యాని ఇయ్యని ఏడించి తేవాలి, మేము ఏడించి పోవాలి ఎడిపోవాలి. గవర్నమెంట్ మాకు పట్టించుకోవట్లేదు. మా పిల్లగాళ్ళ గురించి మా కోసం మా భవిష్యత్తు కోసం మేము మాట్లాడుతున్నాం. మాకు న్యాయం చేయాలా, మా కుటుంబం కోసం ఈ ఊరి కోసం మా బూరుగాడి మా సార్ న్యాయం చేయాలి. అసలు నమస్తే ఇంటే మాకు రాత అసలు లేవని కూడా లేవట్లా. అయితే బళ్ళి అన్నాలు ఉండేవా ప్రతి ఒక్కరికి ఇట్లా మా పట్టించుకున్న లేడు, చెత్త బీకోడు, సేదారం బీకోలేడు, ఇంటి అప్పుడే చెత్త పోసుకోవటం